ఉండాలి, సరైన ఎక్స్పైరీ డేట్ ఉండాలి, ప్యాకింగ్ ఎప్పుడు అయిందో ఉండాలి, ఆ బ్రాండ్ ఏంటి, ఈ బ్రాండ్కి వాల్యూ ఉందా, డూప్లికేట్ బ్రాండా. మొన్న 4 రకాల బిస్లరీ బాటిల్స్ వేసాను, ఒకటే కరెక్ట్ ఉంది, అందులో మిగిలిన 3 స్పెల్లింగ్ జంప్ అనమాట. అట్లా కూడా తెచ్చుకుంటాం, దానికి తగ్గ విలువ మనం పొందగలగాలి. అయితే పుట్టకముందు ఎట్లా అంటారేమో, కడుపులో నేనేం కొనుక్కోను కదా అంటారు. మీరు కడుపులో మీరేం కొనుక్కోరు, కానీ మీ యొక్క గర్భస్థ పిండాన్ని రక్షించడానికి ఇంజెక్షన్, టీకాలు, మందులు, బలవర్తక ఆహారం, హార్లిక్స్లు, బూస్ట్లు ఇవన్నీ ఇస్తారు కదమ్మా తల్లిని. బిడ్డకే చేరుతున్నాయి. బిల్లు అడగాలి, బిల్లు అడగడం మన హక్కు, బిల్లు ఇవ్వడం వాడి బాధ్యత అనేది ఎప్పుడు వస్తుంది? చిన్న గుండు సూది కొన్నా కూడా మీరు ఆ స్పృహతో ఉంది. జరుపుకుందాం జాతీయ వినియోగదారుల దినోత్సవం, తర్వాత ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. అక్కడ ఫోటో ఉంది, ఆ ఫోటో చరిత్ర, దీని చరిత్ర కూడా వినియోగదారుల సంఘాల నుంచి వింటేనే మనకి బాగుంటుంది. మా నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ మేము ఇన్స్పెక్షన్స్కి టీమ్స్గా వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమలాపురంలో 2 హాస్పిటల్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్ వరకు మాకు అప్లోడ్ చేస్తాం ఆన్లైన్. దానిలో ఏం చేస్తామంటే వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి చేశారా లేదా చూస్తాము, లేకపోతే పలానా డాక్యుమెంట్స్ ఇంకా మీరు సబ్మిట్ చేయాల్సి ఉందని రిజెక్ట్ చేస్తాము. ప్రపంచ వినియోగదారుల హక్కుల ఉత్సవాల సందర్భంగా అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని పలువురు వినియోగదారుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తదనంతరం దీర్ఘకాలంగా వినియోగదారుల హక్కుల కోసం పనిచేసే సంఘాల ప్రతినిధులకు డిఎస్ఓ ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందించారు. వినియోగదారుల సంఘాల ప్రతినిధులు డిఎస్ఓ ఉదయ భాస్కర్కి, పునుకులు కొలతల శాఖ అధికారులకు, వివిధ జిల్లా అధికారులకు సత్కారాలు చేశారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను వినియోగదారులు ఆసక్తిగా తిలకించి అధికారుల ద్వారా అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో వినియోగదారులు, పాఠశాలల బాలబాలికలు పాల్గొన్నారు. వినియోగదారులు హక్కులు, పరిరక్షణ బాధ్యతపై పలువురు ప్రసంగించారు. వినియోగదారుల ప్రతిజ్ఞ చేశారు.